10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు ఏడాది విధానాలలో అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? త్యాగరీతిలో ఉద్యమం చేసి సాధించుకున్నాం అందరం కలిసి. చాలా వరకు పర్మిషన్ల ఇచ్చేది వాళ్ళే, తర్వాత గందరగోళం జరిగితే ఆ కాంట్రాక్ట్ వద్దని చెప్పి అది దాన్ని ఎక్కడ లోపం జరుగుతున్నట్లు? ఈరోజు ఈ మున్సిపాలిటీలో పైసలు తీసుకోకుండా ఎంపీ ఇయ్యరు, అది సహజం. మనము కమిషన్ల మీద మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి? ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారు ఇంత భయం పెట్టినా కూడా రోజుకు ఒక అధికారిని పట్టుకున్నప్పుడు కూడా డబ్బు లేకుండా ఫైల్ మూవ్ కాదు. డబ్బు ఓపెన్గా అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మారు వేషంలో వెళ్ళి పనిచేసినా కూడా టీఆర్ఎస్ కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టింది. వీళ్ళు వచ్చి అంటారు మళ్ళీ దానికో 15-20 వేల కోట్లు పెట్టి తుమ్మినేడు దగ్గరికి నీళ్ళు చేస్తామంటారు. పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఆలోచన లేదు. ఒక పోటీ విధానంతో మేము వాళ్ళని ఓడితే వీళ్ళని గెలిపించిన తర్వాత నిజంగానే ప్రజలకు అనుగుణంగా లేదా ఒక డెమోక్రసీ ఎట్లా ఉందో ఆ విధంగా కాంగ్రెస్ పాలన ఉన్నదా? గ్రామంలో చిన్న చిన్న శ్మశాన వాటికలు కట్టారు, కాంపౌండ్ వాల్స్ కట్టారు. సో వాళ్ళ పేమెంట్స్ ఎందుకు ఆపుతారో నాకు అర్థం కాలేదు ఇప్పటికి. అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళ కింద ఎంతోమంది పనిచేస్తారు. సో పని అంటే భయం వచ్చి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ళు ఇప్పుడు మీడియా ఒక అంశం అయితే, రెండవది మీడియా కాకుండా స్వతంత్రంగా పనిచేస్తున్న ఒకానొక సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే, ప్రభుత్వ అధికారుల నుంచి మొదలుకుంటే, ప్రభుత్వ విధానాలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తూ ఉన్నాయి, ఇవన్నీ వారు అధ్యయనం చేస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాలు ఇప్పుడు ఏడాది 3 నెలలు. ఈ 11 సంవత్సరాల 3 నెలల కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏమిటి? ప్రధానంగా పోయిన ప్రభుత్వం పెట్టిన ఖర్చు లక్షల కోట్ల రూపాయలు. అది అవస్థాపన సౌకర్యాలు, నిర్మాణాలు, ప్రాజెక్టులు ఉన్నాయి, రోడ్లు, రహదారులు చాలా ఉన్నాయి. ఇందులో తెలంగాణ వారు కొత్తగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్త తరం ఏదన్నా వచ్చిందా? తో పాటుగా పరిపాలన ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంది? ఈ విషయాల గురించి మాట్లాడడం మన దగ్గర ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. 10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు ఏడాది విధానాలలో అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? కొద్దిగా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు కొంత అభివృద్ధి జరిగింది, కొంత డెవలప్మెంట్ జరిగింది. వాస్తవం, అది ఒప్పుకోవాలి. ఎవరైతే మనం పోరాటం చేసి యావత్ తెలంగాణ ప్రజలు ప్రాణాలను అర్పించి త్యాగరీతిలో ఉద్యమం చేసి సాధించుకున్నాం అందరం కలిసి. చాలా వరకు మనం డెవలప్మెంట్ కనబడతాం. దాంట్లో మనము శంకించవలసిన అవసరం లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా, ముఖ్యంగా ఈ మూసీ మీద పునరుజ్జీవం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రియల్గా హర్షించదగ్గ విషయం. అప్పుడు నిధులు ఎక్కువ శాతం మనకు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళేది. సో నిధులు మళ్లింపు లేకుండా పోయింది కాబట్టి మనం హైదరాబాద్ యొక్క రెవెన్యూ ఎక్కువ ఉంది, ఆ నిధులన్నీ మనం వాడుకున్నాం, డెవలప్మెంట్ జరిగింది. ముందు నుంచి కూడా ధనిక రాష్ట్రం అనుకున్నాం, ఆ నిధులను వాడుకున్నాం. సో వాడుకున్న నిధులు ఉపయోగించిన దశలో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి గతంలో మనము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టినారు, ప్రతిపక్ష పాత్ర పోయిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు అడిగిన ప్రశ్న రియల్గా మనం తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అభివృద్ధిలో మనం అనుకున్నాం మన సినిమాది ఒక ఉండాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, లేదా ఇంకో రోడ్లు నిర్మాణాలకు సంబంధించిన వాటిల్లో నాకు ఎప్పుడు తెలంగాణ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒక కాంట్రాక్ట్ తీసుకొని చేసిన వాళ్ళు? వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలు అని అన్న ఒక ఏదైతుందో పెద్దగా ఇక్కడ ప్రాంతంలో డెవలప్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అంత ఈ అభివృద్ధిలో భాగస్వాములంతా కూడా బయటి రాష్ట్రాల నుంచి వచ్చే పెద్ద ఎత్తున వాళ్ళు కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, పారిశ్రామికవేత్తలు ఇక్కడున్నా కూడా
గుర్తింపు వాళ్ళకి పెద్దగా ఒరిగింది ఏం లేదు. వాళ్ళు ఎక్కువ గత ప్రభుత్వం అయితేంది ఎక్కువ శాతము బయటి కాంట్రాక్టులను తీసుకురావడము, వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది. ఇక్కడున్న కాంట్రాక్టులు పెద్ద న్యాయం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయం కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన న్యాయం కూడా మనకి ఇక్కడ జరగలేదు. బైఫర్కేషన్ అయిన తర్వాత పెద్దగా తెలంగాణ కాంట్రాక్టర్లు కానీ, తెలంగాణ పారిశ్రామికవేత్తలు కానీ పెద్దగా వాళ్ళకి జరిగింది ఏం లేదు. అక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం అది. ఎందువల్ల జరగలేదంటారు? ఒక పారిశ్రామిక రంగంలో ఈ మార్పు, లేదా కాంట్రాక్టర్లలో ఈ మార్పు, సినిమా రంగంలో ఈ మార్పు అనేది ఎందుకు కనబడలేకపోయిందండి? ఎక్కడో లోపం ఎక్కడో కానీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేజర్ కాంట్రాక్ట్స్ అని వాళ్ళకే ఇచ్చారు. కాళేశ్వరమే ఉండొచ్చు, తర్వాత ఈ మహబూబ్ నగర్ ఎత్తిపోతుల పథకం ఉండొచ్చు, బాలమూరు రంగారెడ్డి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఎప్పటికైనా కూడా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మేజర్ కాంట్రాక్ట్స్ వాళ్ళ చేతికే వెళ్ళింది. ఒక కాంట్రాక్ట్లో మేజర్ కాంట్రాక్ట్స్ వాళ్ళ చేతికి, చిన్న చిన్న కాంట్రాక్ట్ కూడా మన వాళ్ళు తెలంగాణ ప్రజలు ఇక్కడ తెలంగాణ కాంట్రాక్ట్ దక్కించుకున్నప్పటికీ పెద్ద ఆశాజనకంగా లేదు. చాలా నష్టపోయారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి మీకు తెలుసు. చాలా ఫర్మ్స్ మూసివేయబడ్డాయి, మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రంగాన్ని బస్సు పట్టించారు. ఆ రోజు ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పని చేసింది. ఇప్పుడు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన కూడా అట్లే ఉంది. అంత పెద్దగా గొప్పగా తెలంగాణ కాంట్రాక్టర్స్కు పెద్దగా గొప్పగా ఒరిగింది ఏం లేదు. ఇబ్బంది పడ్డారు బాగా. మనం ఏదో ఊహించాము. ఈవెన్ కాంట్రాక్టర్లు సైతము ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయ్యారు. మనకు ఈ ప్రాంతంలో మనం జీవిస్తూ మన ప్రాంతంలో మనం పనులు చేసుకుని ఆశించి ఎంతోమంది సంస్థలు ఉన్నాయి, వాళ్ళ కింద ఎంతోమంది జీవనోపాధి కలుగుతుంది. ఇప్పుడు ఏ రోడ్ వేసినా, ఏ బడి నిర్మాణం చేసినా తర్వాత అంతా కాంట్రాక్టర్ ద్వారానే జరుగుతుంది కదా. సో అది మనం ఊహించిన అంత లేదు. ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆశించినంత ఎదుగుదల లేదు. లేకపోగా నష్టపోతున్నారు. అంటే ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం చుట్టూ తిరిగి పేమెంట్స్ రాక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుల పాలై ఈ ఫీల్డ్ వదులుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది. అంటే సార్ ఇక్కడ మొన్న ఏదో జిహెచ్ఎంసీ ఏదో వార్త వచ్చింది. అవును పర్మిషన్లా ఇచ్చేది వాళ్ళే, తర్వాత గందరగోళం జరిగితే ఆ కాంట్రాక్ట్ వద్దని చెప్పి అది దాన్ని ఎక్కడ లోపం జరుగుతున్నట్లు? ఇప్పుడు జిహెచ్ఎంసీలో నాకు తెలిసినంత వరకు ఒక దగ్గర 3,000 మంది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉంటారు. 3,000 మంది. అబ్బా, దాదాపు 4,000 కిలోమీటర్లు, 625 కిలోమీటర్ల పరిధి గల 6 జోన్లు, దగ్గర 150 కార్పొరేటర్సు, వార్డ్స్, ఇవన్నీ సర్కిల్స్, 30 సర్కిల్స్, ఇవన్నీ పెద్ద ఒక సంస్థ, అదొక కార్పొరేషన్. సో అటువంటి దానికి నిత్యం మెయింటెనెన్స్ ఉంటాయి, తర్వాత సిల్ట్ రిమూవల్స్ ఉంటాయి, ఉద్యానవనాలను వాటర్ పోయడము, తర్వాత ఎన్నో పనులు నిత్యం చేయవలసిన పనులు ఉంటుంది. మన సిస్టంలో అధికారులు ఎవరు చేయరు. చిన్న చితక కాంట్రాక్టర్లు, మధ్యతరగతి కాంట్రాక్టర్లు రోడ్లు వేయాలి, డ్రైనేజ్ క్లీన్ చేసి ఉండాలి, తర్వాత రంగులు వేసి ఉండాలి, చెట్లకు నీళ్ళు పోయాలి, రోజు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను. పనులు చేయించుకోవడము, బిల్స్ ఇవ్వక కాలయాపన చేసి 10 సంవత్సరాలు గడిస్తే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ముందుకెళ్తుంది? ఒక పని చేసిన వారిని మనం కాపాడుకోకపోతే ఎలా అనేది నేను మీకు కోట్ పెట్టాను. అదే కదా, అంటే ఏంటి పైసలు అడిగితే విజిలెన్స్కి ఇస్తారా అని కమిషనర్ని అడిగాను నేను. నా స్టేటస్ చూసి ఉంటారు. అదే పైసలు అడిగితే విజిలెన్స్కి ఇస్తారా అంటే, ఒకసారి ఒక వ్యవస్థలో ఒక పని అయిన తర్వాత అక్కడ ఏఈ, డిఈఎస్సి ఆడిట్ చెకింగ్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఈరోజు పేమెంట్ ఇచ్చే దశలో నీకు ఆడిట్ చేస్తానంటే ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. బ్లాక్ అంటే ఆడిట్ ఇప్పుడు చెక్ చేస్తా అంటే ఇలా. ఇప్పుడు మన ఇంటికి చిన్న చిన్న రిపేర్లో ఒక వర్కర్ వచ్చి పని చేసుకుంటాడు, రాగానే జేబులో పైసలు తీసి ఇచ్చేస్తాం. ఒక అపార్ట్మెంట్లో చిన్న పని జరిగితే అక్కడ ఉన్న సెక్రటరీ ఎవరో చెక్ రాసిస్తాడు. సో ఈ సిస్టమ్ను బతికించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే పేపర్లు రాస్తాయి, చాలా రాస్తాయి, ఇది అది జరగలేదు, ఇది జరగలేదు, మనం యథార్థాలు తెలుసుకోవాలి కదా. ఒక ఏఈ నుంచి డిఈ నుంచి అంటే ఉన్నత స్థాయి వరకు పర్యవేక్షణ జరిగినాక మీరు పైసలు ఇచ్చే సమయంలో మాట్లాడితే తప్పు కదా. నువ్వు మేబీ ఎవరు హానెస్ట్ ఆఫీసర్, అక్కడ ఉన్న కమిషనర్ చాలా హానెస్ట్, నో డౌట్.
బట్ కింద ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, ఇబ్బంది పెట్టొద్దు కదా. పని చేసేవాడిని ఇబ్బంది పెడతారు. పని చేసేవాళ్ళు ఎవరు దొరుకుతారు మీకు? ఇప్పుడు వలసకి వెళ్తున్నారు, ఇప్పుడు చాలామంది వలసలకి వెళ్ళిపోతున్నా ఉన్నారు. మీరు పని చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఎన్ని విషయాలు మనం ఎంత మాట్లాడుకున్నా సొంత డబ్బు పెట్టి సొంతగా పని చేసి ఒక సంవత్సరం ఆగి 2 సంవత్సరాలు ఆగిన తర్వాత కూడా మీరు చలించకుండా పేమెంట్ ఇవ్వడం నాకు ఎందుకో అనిపించింది స్టేటస్ పెట్టాను. అది కదా సార్, నేను కమిషన్లది ఇంత పనికి ఇంత పర్సెంటేజ్ల వ్యవహారం ఉంది కదా, ఏమన్నా మారింది ఎప్పుడన్నా? అంటే ప్రభుత్వాల్లో ఒక త్రికరణ శుద్ధి ఉండాలంటే లీడర్ ఉండాలి. ఒక మంచి లీడర్ ఉంటే కానీ మారదు. మనము నిన్నగాక మొన్న విన్నాను, ఇక్కడ ఈటెల రాజేందర్ గారు అన్నారు, ప్రభుత్వంలో 10% తీసుకొని 10% కమిషన్ తీసుకొని బిల్స్ రిలీజ్ చేస్తాం ఈ గవర్నమెంట్లో. అంటే మీకు ఫిర్యాదులు వచ్చినాయి, మీకు రాలేదు మీ దానికి? గుడ్ గవర్నెన్స్ మీకేమి ఎవరు చెప్పి మీ అధ్యయనం లేదు? వచ్చింది. చాలామంది రిప్రజెంట్ చేస్తుంటారు, కాంట్రాక్టర్లు వస్తుంటారు. సార్ ఒక వరంగల్ నుంచి ఒక అతను ఫోన్ చేస్తుంటాడు, విజయవాడ మన ఖమ్మం నుంచి ఫోన్ చేస్తుంటారు, సార్ మాకు బిల్స్ రాలేదు. సర్పంచులు కూడా ఫోన్ చేశారు. చిన్న సర్పంచులు మాకు ఫోన్ చేసి, మాకు రెగ్యులర్గా ఫోన్స్ వస్తుంటాయి. మేము సర్పంచుల మీద కూడా గత డిసెంబర్లో 21 నాడు మేము లెటర్ కూడా రాయడం జరిగింది. మా పద్మనాభరెడ్డి గారి నేతృత్వంలో ఒక గవర్నమెంట్కి సీఎం గారు ఏమని రాసిండు? సర్పంచులు వర్క్ చేసి 1.5-2 years అవుతుంది, వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయండి, ఇబ్బంది పడతారు అని చెప్పడంతో వాళ్ళు స్పందించి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇంకా ఏం రిలీజ్ చేయలేనట్టు. అంటే పెట్టుబడి పెట్టి పనులు చేసిన తర్వాత, అవసరార్థాలు తీరిన తర్వాత, ప్రజలు ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అంటే 1.5-2 years ఆపడం అనేది ఒక నెగటివ్ వెళ్ళిపోతుంది. అది తప్పు విధానం అని చెప్పేసి పని చేసినామని కాపాడుకోవాలి మనం. మరి ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు 13 నెలలే కదా వచ్చి నెల 2 నెలలు 3 నెలలు అంటే ఇవ్వలేకపోతే అర్థం చేసుకోవచ్చు. 7.5 కానికి వస్తుంది. మరి అంటే గత ప్రభుత్వంలో జరిగిన పనులు ఏమైనా తప్పు జరిగిందో, లేకపోతే ఏమైనా తప్పు జరిగింది, రికార్డు సరిగా లేదో అని చెప్పేసి ఉండొచ్చు. చెక్ చేసుకోవడం ఎంతసేపు? రాగానే వచ్చేసి మీరు చాలా సంస్థలు ఉన్నాయి, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఉంది, తర్వాత విజిలెన్స్ ఉన్నది, చెక్ చేసి మీరు ఇచ్చుకోవచ్చు, వెంటనే బిల్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది, పేమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో డెవలప్మెంట్ అనేది ఆగిపోకూడదు. పర్సెంటేజ్ల సంగతి ఏమిటి? ఈ కమిషన్లు అనేది ఇక మనకు తెలిసిన విషయంగా కమిషన్లు ఆగుతాయా ఎక్కడన్నా? ఈ ప్రతిదీ ఈరోజు ఈ మున్సిపాలిటీలో పైసలు తీసుకోకుండా ఎంపీ ఇయ్యరు, అది సహజం. మనము దాన్ని మారాలంటే నాయకుల్లో మార్పు రావాలి. ఈరోజు గవర్నమెంట్లోనే పైసలు తీసుకొని రిలీజ్ చేస్తున్నప్పుడు కింది వ్యవస్థ ఏంటది? సో మార్పు రాదు. అంటే ఒక నిజాయితీ గల వ్యక్తులు రావాలి సమాజంలో నడపడానికి, ఒక హానెస్ట్ వ్యక్తులు అంటే మనం ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తులు ఎన్నుకున్నప్పుడే. ఈ 13 నెలల కాలంలో కమిషన్ల మీద మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా? ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారు ఏమని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే ఇక్కడ వ్యవస్థలో, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కానీ కింద ప్రజలు వెళ్ళినప్పుడు అవినీతి అనేది అందులో నిండా మునిగిపోయింది. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే ఒక మంచి లీడర్స్ జరుగుతూనే ఉంది. రోజు కమిషన్ మా ఆఫీస్ కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి, సార్ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఫిర్యాదులు కూడా వస్తాయి మాకు. సో ఇది ఎండ్లెస్ ప్రోగ్రామ్ అన్లెస్ అంటిల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈరోజు ఏసీబీ ఇన్ని దాడులు చేస్తున్నప్పటికి కూడా, యాంటీ కరప్షన్ బ్యూరో రోజుకు ఒకరిని పట్టుకుంటున్నప్పుడు కూడా ఆఫీసులలో ఇప్పటికి కూడా డబ్బు లేనిది ముందుకెళ్ళరు. డబ్బు ఏంటో అర్థం కాదు అసలు. ఆ పైసలు లేనిది పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇప్పటికి ఈ రోజు కూడా ఇంత భయం పెట్టినా కూడా రోజుకు ఒక అధికారిని పట్టుకున్నప్పటికి కూడా డబ్బు లేకుండా ఫైల్ మూవ్ కాదు. డబ్బు ఓపెన్గా అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మారువేషంలో వెళ్ళి పనిచేసినా కూడా ఆయన కూడా డబ్బు తప్పించుకోలేదు. అంటే ఆయన మారు వేషంలో వెళ్ళి ఒక పని చేసినా కూడా రమ్మని చెప్పండి. ఈరోజు సోకాల్ లీడర్స్ నేను ఒక పని చేయమని, మార్కెట్లో ఒక పని చేయమని చెప్పండి, ₹1 కోటి పని చేయమని చెప్పండి, చేసి మీరు నిజాయితీగా పనిచేసి బిల్లు సబ్మిట్ చేయండి. చూద్దాం మీరు మారు వేషంలో వెళ్ళి చేయండి, గొప్ప. సో ఇంత వ్యవస్థలో మార్పు రావట్లేదు. ఏంటో ఇప్పుడు నేను మొన్న ఒకటి అన్నాను, పని లేక పస్తులున్న వాళ్ళు కొందరైతే పని కోసం వలస వెళ్ళేవారు మరికొందరు, కూటి కొరకు కోటి విద్యలు నేర్చుకొని పనికి పోయి ఫలితం రాక బాధపడేవారు కొందరు. మరొక వైపు మరో కోణంలో ఆలోచిస్తే నెలకు జీతం పొందుతూ చేతి నిండా పని ఉన్నా కూడా
కాలయాపన చేస్తూ లంచం కొరకు కాలయాపన చేస్తున్న ఉద్యోగులు మనం చూస్తూనే ఉన్నాం. అది చూస్తే మనకు బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. సో సిస్టంలో ఎంత మార్పుని చూడండి. అందుకోసమే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. జయప్రకాష్ నారాయణ అదే చెప్తూ ఉంటాడు, దేడి లక్ష్మీనారాయణ గారు అదే చెప్తూ ఉంటాడు. ఈరోజు ఉన్న ఆకునూరి మురళి గారు కూడా అవినీతి గురించి మాట్లాడతారు. మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు కూడా నిత్యం అవినీతి గురించి పోరాడుతూ ఉంటారు. ఈ యొక్క లక్షణాలు నాయకులు రావాలి, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి. కేసీఆర్ స్వయంగా ఒకసారి అన్నారు, ఎక్కడ చూసిన దరిద్రం దాపురించింది తీసుకుంటున్నాను ఇంకా. ఇప్పుడు మనం ఏంటంటే వ్యవస్థలో చెప్పడం కాదు, నిరూపించి చూపించాలి, చేసి చూపించాలి. అంటే ఎప్పుడైనా మనం అనుకుంటాం కదా, రోజు అమ్మ పిల్లలకి ఎంత చెప్పినా వినదు, మనం పుస్తకం చదివితే పిల్లవాడు కూడా పుస్తకం పడుకుంటాడు. సో మనం నడిచే మార్గంలో ప్రజలు నడుస్తారు. ఒక హానెస్ట్ లీడర్ కనుక మంత్రి పదవి చేపడితే, అయ్యో మా పైన ఆయన అంత హానెస్ట్గా ఉన్నాడు. సో కంపారిజన్ ఆఫ్ లైఫ్లో ప్రజలంతా ఏమవుతున్నారు, వాడు తింటున్నాడు, వీడు తింటున్నాడు, నేనేం తినకూడదు, అక్కడ దోపిడీ జరుగుతుంది, ఇక్కడ దోపిడీ జరుగుతుంది, పేపర్ కూడా అలానే రాస్తున్నాయి రోజు దోపిడీ అని చెప్పేసి. ప్రజలలో ఒక నమ్మకం పోయి ఒక అబద్ధతాభావం ఏర్పడి ఆత్మన్యూన్యతలో లోపించి ఎవరికి వాళ్ళు దండుకోవడం ప్రయత్నిస్తారు. అది ఇప్పుడు ఈ రోజున్న రాజకీయాల్లో ఉంది, గవర్నమెంట్లో నాయకుల్లో అధికారుల్లో ఉంది, ప్రజలలో కూడా అది ఇంటికి స్థాయిని బట్టి కమిషన్ పోయింది. అంటే హ్యాపీగా జీవించే పరిస్థితి లేదు. అంటే కూర్చొని ఏం జరిగిపోతుందో లోకంలో, ఎవడేం ఎత్తుకపోతుండో, నా పాత్ర ఏంటని పరిగెత్తే పరిస్థితి. అంటే ఒక దగ్గర పుస్తకం బట్టి కానీ ఒక ధ్యానంలో కూర్చునే పరిస్థితి లేదు. ఏం జరిగిపోతుందో బయట ప్రపంచం అంతా అసలు అన్న పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ పరిస్థితి పూర్తిగా మార్పు రావాలి. మనం అంటే ఆ సహనం రావాలంటే మంచి నాయకత్వం రావాలి. సో ఇటువంటి సంస్థలు మాలాంటి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రయత్నం చేసి అలా రావాలి. ఇంకా మార్పు మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా సహనం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరు సహనం కోల్పోయినప్పుడు మనం ఇబ్బంది పడతాం. అది ప్రతి ఒక్కరు దండుకోవాలనే ఆలోచన ఉన్నది. సో చాలా తక్కువ, ఆ పర్సంటేజ్ పెరగకూడదు. 60-70% వరకు రావాలి. ఎంత పర్సెంటేజ్ ఉంది? చాలా వరకు ఇప్పుడు ప్రైవేట్ అంటే పరిగెత్తున్నారు జనం, పోటీ. నువ్వు ఇది, నీకు ఇది, నాకు అది, నేను ఇలా వెళ్తున్నాను అంటే ఎక్కడ చూసినా కూడా పరిగెత్తడం వల్ల జరిగే అనర్థాలు ఏర్పడుతూ ఉన్నాయి. సో సమాజం కూడా దానికి దురలవాట్లు వస్తూ ఉన్నాయి. తర్వాత అనారోగ్యం పాలవుతున్నారు. కొంత మార్పు రావాలి. కానీ మీరు ఈ ఎమ్మెల్యేల పనితీరు, తర్వాత వారి ఆస్తులకు సంబంధించినవి ఒక డాటా ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ ఆల్ మేము చూసినప్పుడు అందరూ డబ్బులు కరోడుపతులే ఉన్నారు చాలా వరకు. తర్వాత నేర చరిత్ర గల వాళ్ళు ఉన్నారు అందులో. సో చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నత విద్యను అభ్యసించిన చదువుకొని ఉన్నవారు, తర్వాత చదువు లేని వారు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఒక వంతు అయితే పరిపాలనలో కొంత మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం మార్పు రావాలి? నిజాయితీ రావాలి, హానెస్ట్గా. అంటే మేము ఎట్లా రావాలి అప్పుడు చెప్పండి, ఎటువైపు నుంచి ప్రారంభం కావాలి, ఎట్లా రావాలి అని? అంటే ప్రజలు కూడా ఎలా అయిపోయారు ఇప్పుడు మీకు తెలుసుగా, ఎలక్షన్ వ్యవస్థలో ఎంత లాస్ట్ టైం నుంచి మేము ఎలక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాము పెట్టాం. ఎలక్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమైంది, నిజాయితీ పరులను, అవినీతి లేని వాళ్ళు, అక్రమార్కులకు లేని వాళ్ళు, తర్వాత సరే ఆస్తిపరులు అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు. మనం ఆయన చిన్నప్పటి నుంచి సంపాదించి ఉండొచ్చు, కాంట్రాక్ట్ చేసో లేకపోతే వ్యాపారం చేసో, సరే ఏదో అడ్వకేటో ఏదో అది వేరే విషయం. బట్ పదవిలోకి వచ్చిన తర్వాత పోయేనాడు కూడా అదే ఆస్తులు కనబడాలి. మనకు అఫిడవిట్లో చూపించిన ఆస్తులు అది పెరిగితే పర్వాలేదు, ఆస్తులు పెరుగుతాయి, కానీ ఆస్తులు పెరగకుండా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఒక పదవి చేస్తున్నప్పుడు నీకు జీతం వస్తుంది. దాదాపు ఇలా జీతం లేకుండా ఎంతోమంది ఇప్పుడు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏమి లేకుండా ఆశించి పనిచేస్తున్నాం ఈరోజు. మేమంతలో సో మీకు జీతాలు, కార్లు, సర్వెంట్లు ఇంత ఉన్నప్పటికి కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆశించకుండా ఎందుకు పనిచేయరు మీరు? అక్కడ కూడా మీరు కమిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు కరెక్ట్? సో నాయకుడు అంటే అలా ఉండాలి. అంటే ఒక్కసారి పదవిలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్ చేపట్టకూడదు, లావాదేవీలు చేయకూడదు. 5 ఏళ్ళు ఎంతో పద్ధతిగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీ వ్యాపారం మీరు చేసుకోండి వెళ్ళి. సో ఇదే ఇప్పుడు బయట దేశాలలో మీకు ఇంకో తెలుసు కదా, మధ్యాహ్నం వరకు వాళ్ళ సొంత పనులు చేసుకుంటారు, ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ వస్తారు. సో అలా ఉంటే బాగుంటుందని మా ఫోరం అనుకుంటుంది. అంటే ఇప్పుడు మీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్నాళ్ళుగా పనిచేస్తున్నది. ఈ కొన్నాళ్ళుగా పనిచేస్తున్న సంస్థ ప్రభావం
మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు, అధికారుల అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నారు. ఆ ఇంపాక్ట్ ఎక్కడనో ఎవరి మీదైనా ఉన్నదా? మీ మాటల ప్రభావం ఉన్నదా? ఎంతైనా ఉంటుంది. ఏదైనా కొంత మేరకు మనము కొంత మంచిని చెప్పేటప్పుడు, కొంత ఈ సోషల్ రీఫార్మ్స్ గురించి పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. దాని ఇంపాక్ట్ ఉంటుంది, సోషల్ ఇంపాక్ట్. ఇప్పుడు మేము గతంలో మూసీ గురించి పిల్లేసాము. మూసీ ఈరోజు దాని ఫలితము రేవంత్ రెడ్డి గారు ఒక మూసీ బ్యూటిఫికేషన్ అండ్ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత సర్పంచులు ఎన్నికలు పెట్టకపోతే లాస్ట్ టైం మేము కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వేసి ఎన్నికలు జరిపించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఆర్టీఐ మీద మేము ఇది చేశాము. తర్వాత ఇలా చాలా ఇప్పుడు ఆర్టీఐ కమిషన్స్ కూడా ఈరోజు కూడా వేయలేదు. తర్వాత మున్సిపల్ ఫుడ్ అడల్టరేషన్ మీద మేము చాలా కార్యక్రమాలు చేశాము. ఈరోజు మున్సిపల్లో దగ్గర 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎంప్లాయ్మెంట్ జరిగింది. సో ఇలా మేము నిత్యం కొన్ని కార్యక్రమాలు, దాదాపు 100 మంది సభ్యులున్న ఎఫ్జీజీలో రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. గవర్నమెంట్కి ఉత్తరాలు రాస్తూనే ఉంటాం. అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వాన్ని ఈ అవినీతి లేకుండా చక్కటి పరిపాలన అందివ్వడమే సుపరిపాలన. మేము ఆ ప్రయత్నం దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎలా అస్తవ్యవస్థ అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గత ప్రభుత్వం కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసింది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం అటు ముట్టుకోబాదు. మనం ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది, కక్ష సాధింపే. అంటే మేమనేది ఏంటంటే ఆ రోజు ప్రజలు కోరుకున్నారు, ఆ మేనిఫెస్టో ప్రకారం ఆయన కట్టినారు, వాళ్ళు నిర్మాణం చేసినారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పుట్టంగాని ఇప్పుడు చాలా ఇప్పుడు నల్గొండలో ప్రోగ్రాం, మన ఎత్తిపోతల పథకాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రోగ్రాం ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టి కూడా పునాదిరాలు వేసి కొంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఇది జరుగుతూ ఉంది, గత పాలకుల నుంచి జరుగుతూ ఉంది. సో ఇది మేమేమంటున్నామంటే ఒకసారి టేకప్ చేసిన వరకును గత ప్రభుత్వం, ఇప్పుడు రాజీవ్ స్వగృహ వచ్చింది, తర్వాత మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మరి ఇప్పుడు ఇందిరమ్మ. అంటే ఎక్కడ చూసినా ఇప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్లో ఇంకా ప్రజలే ఇది ఒక ఫోరంగా మేము చాలా బాధపడతాం. ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం అవుతుంది, వేల కోట్లు. అంటే ప్రజలు ఎలా అయిపోయారు, ఆస్తులు, పెళ్ళిళ్ళు, ఇవి వెళ్ళడము, సంపాదించుకోవడం తప్ప సామాన్యంగా ఇటువంటి సమాజంలో ఇటువంటి మాటలు మాలాంటి సంస్థలు రావడం ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మన సొమ్ము, మనం కష్టపడిన సొమ్ము, ట్యాక్సెస్ రూపంగా కలెక్ట్ చేసిన సొమ్మును వీళ్ళు పరిపాలన తెలిసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడము దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. సో ఇంకా చైతన్యవంతులు కావాలి ప్రజలు. సో ఇక్కడ ఎవరు ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు మీడియా కూడా ఎలా అయిపోయింది, ఎవరికి వాళ్ళు మరి రాయట్లేదు, పర్టికులర్ రాయట్లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మీకు తెలుసు కదండి, ఎన్ని వందల ఇండ్లు, వేల ఇండ్లు కట్టింటారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు? వీళ్ళకి అధికారాలు ఉన్నాయి కదా, నష్టం ఏముంది చేయడానికి? బేసిజాలు ఎందుకు? మీరు ప్రజల సొమ్మే కదా ట్యాక్స్ ఇవ్వాలి, మీ జీతాలు ప్రజలే ఇస్తున్నారు, కార్లు అన్నీ కూడా అన్ని సౌలభ్యాలు పొందుతూ మీకేంటి, ఎవరం ఏం కట్టుకెళ్తాం, ఇవ్వడంలో నష్టం లేదు కదా. సో అది మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మేము ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ఇటువంటి చర్యలు ఎందుకు అక్కడ వేస్ట్ అయిపోతాయి, ఇలా 4 రోజుల తర్వాత డోర్లు వెళ్ళిపోతాయి, 4 రోజుల తర్వాత అక్కడ మనుషులు లేకపోతే అస్తవ్యస్తంగా. మరి ఏంటి నాయకులు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తాం. గతంలో మీరు అన్నదానికే బీఆర్ఎస్ కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టింది. వీళ్ళు వచ్చి అంటారు మళ్ళీ దానికి 15-20 వేల కోట్లు పెట్టి తుమ్మిడేటి దగ్గరికి నీళ్ళు చేస్తామంటారు. సో ఒకప్పుడు మీకు తెలిసిందిగా తుమ్మిడేటిలో దగ్గర ప్లాన్ చేసి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసి ఐ థింక్ ఫౌండేషన్ కూడా వేసినారు. కొంత అమౌంట్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టినారు, టెండర్స్ పిలిచినారు. ఆ తర్వాత కాలువ పనులు చేసినారు. సో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత లేదు, ఆ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ మహారాష్ట్ర వాళ్ళకి అక్కడ జరగదని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కాళేశ్వరం దగ్గర ఒక 98,000 కోట్ల రూపాయలతో ఇది ఒక ఫస్ట్ 47 అన్నారు, తర్వాత 98 అన్నారు, ఇప్పుడు 1,50,000 కోట్లకు పోయింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అధికార దుర్వినియోగం, ఒక అహంకార ధోరణితోని నన్నేం చేస్తారు ప్రజలు అంటే ఒక జవాబుదారితనం, పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఆలోచన లేదు. ఒక పోటీ విధానంతో మేము అంత ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నామని అధికారులకు కానీ నాయకులకు కానీ ఆలోచన రావట్లేదు. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో మనం నివసిస్తాం, అక్కడ ఏంది ఎవ్రీ రూపీ గురించి కొట్లాడతాం. మనం నెలకు 1,000 రూపాయలు వేసుకుంటాము,
ఒక నల్ల రిపేర్ అయితే రోజు మన మంత్లీ కూర్చుంటారు. మరి ఇక్కడ ఏమవుతున్నారు, ఇక్కడ ప్రజలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఏ పత్రికలు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. మొత్తం తీరా అయిపోయిన తర్వాత, అది డ్యామేజ్ అయిన తర్వాత మనం ప్రశ్నించాం. అక్టోబర్ 21 నాడే కదా 23లో వచ్చిన, అప్పటిదాకా మనం ఎవరైనా చూడలేదు. సో మనం ఏంటంటే ఇట్లాంటి ఫోరమ్స్లో మీరు చాలామందికి నేను అదే చెప్తున్నాను, రాజకీయంగా మనం చేయలేనప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాల్సిన అవసరం లేదు. ఇటువంటి మాలాంటి ఫోరం FGG లాంటి సంస్థల్లో మీరు సపోర్ట్ రావడం, జాయిన్ కావడం, ప్రశ్నించడం నేర్చుకోవాలి. మన సొమ్ము రోజు మనము కష్టపడి సమ్మి 30% ట్యాక్సెస్ కడతా ఉన్నాం. మనం ప్రతి దాంట్లో మనము ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, తర్వాత సో 30-40% మనం ఏంటి చాలా వరకు ఎంజాయ్మెంట్స్ ఎక్కువైపోయినాయి. మనం ప్రశ్నించే తత్వం కోల్పోతున్నాం. మనకెందుకులే అనుకుంటున్నాం. రోడ్డు మీద గుంతపడ్డా ప్రశ్నించేది లేదు, తర్వాత రోడ్డు మీద చెత్త వేసినా మనం అడిగే పరిస్థితి లేదు. సో ఇలా మనం సమాజంలో మనం అంతా కూడా పోటీ వైపు బతుకు విధానంలో పోటీ పడుతున్నాం, కానీ తప్ప మనం ప్రశ్నించే తత్వం కోల్పోతున్నాం. అంటే ప్రశ్నించాలి, జరుగుతుంది ఏంటి అనేది. బ్లాక్మెయిల్ చేయకూడదు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ అది ఇదైపోతుంది. సో సమాజం గురించి చేయవలసిన అవసరం ఉందన్నమాట. ప్రజాపాలన గత ప్రభుత్వానికి భిన్నంగా ఉంటుంది అని వీళ్ళు అన్నారు. అంటే కొన్ని పొరపాట్లు ఉన్న కారణంగానే ఓడించారు ప్రజలకైతే నచ్చలేదు, అందువల్ల ఓడించారు. వాళ్ళని ఓడితే వీళ్ళని గెలిపించిన తర్వాత నిజంగానే ప్రజలకు అనుగుణంగా, లేదా ఒక డెమోక్రసీ ఎట్లా ఉన్నా ఆ విధంగా కాంగ్రెస్ పాలన ఉన్నదా? మీ బ్రోచర్ చూసినాను ఇందాక. ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ RTI ఉంది, పెళ్ళి వేస్తే ఇచ్చారు. ఏముంది, చీఫ్ కమిషనర్లో ఒక 10 మంది మీరు వేయచ్చు. ఎందుకు కాలయాపన జరుగుతూ ఉంది? RTIలో మీకు వేయవలసిన పెద్ద సమయం పట్టదు దానికి. సో తర్వాత అదే ఈ ఎలక్షన్స్ కూడా జరిపించచ్చు. అంటే ఎట్లయితే MP MLA ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుందో, సర్పంచ్ ఎన్నికలు కూడా జరపాలి కదా, స్థానిక ఎన్నికలు కూడా మనం జరపాలి. సో ఇవన్నీ ప్రజలకు అర్థమవుతూ ఉంటాయి. అంటే తారతమ్యం ఎందుకు? సో స్టేట్ ఎలక్షన్స్లో మనం జరపవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ అవుతారు. సో దాంట్లో కూడా కొన్ని, ఇప్పుడు మనము దాంట్లో ఉచితాల గురించి మనం మేము ఫోరం దాంట్లో మేము జనరల్గా ప్రజలకు జరిగే లబ్ధుల గురించి మేము మాట్లాడము. ఎక్కడైనా మేము అవినీతి గురించి, అక్కడంటే నిజమైన వ్యక్తికి న్యాయం జరుగుతూ ఉందా, లబ్ధి చేకూరుతుందా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతుందా అనేది మేము ఆశిస్తాం. మేము దాన్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో అంటే ఇంకా మేము గతంలో జరిగిన, ఇంతకుముందు చెప్పాను కదా, గతంలో జరిగిన పనులు కూడా ఏదైతే ఆ గవర్నమెంట్ వదిలిపెట్టిన పనులు ఉంటుంది వాటిని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరంలో కొన్ని లక్షల కోట్లు 1.5 lakhs crores ఖర్చు పెట్టారు. సో మళ్ళీ ఇంకా కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచించకూడదు. ఇప్పుడే మనం దాన్ని మరమ్మతు చేయడం ఒక విషయం అయితే, కొత్తది పెట్టింది వీళ్ళు మళ్ళీ అంటున్నా. అంటే మరి ఇప్పుడు డబ్బు కూడా ఇప్పుడు లేదు కదా. ఇప్పుడే మీరు 7 లక్షల కోట్లు అప్పు అయిందని అంటున్నారు. చాలా ఇంకో కొంత టైం మీకు, ఇంకా 5 ఏళ్ళు, ఇంకొక 1 year జరిగిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని మీరే చెప్పుకుంటున్నారు. 25 సంవత్సరం, నేను 25 years వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పుకుంటున్నప్పుడు తొందర ఏముంది? ఆ కాళేశ్వరం పూర్తిగా సక్సెస్ అవుతుంది. ఆ రిపేర్స్ అయిపోయిన తర్వాత, ఆ ఏజెన్సీ నుంచి మనం తీసుకున్న తర్వాత అది ఫెయిల్ అవుతే చూడుదురు. కానీ ఇప్పుడు ఇంత తొందరగా ఇమీడియట్గా చేస్తే, గతంలో ఆ బకాయిలు చాలా 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కి ఇవ్వాలి, సర్పంచులకు ఒక 1,200 కోట్లు ఇవ్వాలి, చాలా బకాయిలు ఉన్నాయి. మా మార్క్ ఇంకా సర్పంచులు చిన్న వాళ్ళు తలుచుకుంటూ ఇవ్వచ్చు. సో వాళ్ళు గ్రామంలో చిన్న శ్మశాన వాటికలు కట్టారు, కాంపౌండ్ వాల్స్ కట్టారు. సో వాళ్ళ పేమెంట్స్ ఎందుకు ఆపుతారో నాకు అర్థం కాలేదు ఇప్పటికి. అంటే చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళ కింద ఎంతోమంది పనిచేస్తారు. సో పని అంటే భయం వచ్చేలాగా చేసే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. పని అంటే భయపడుతుంది, పని అంటే భయపడతా ఉన్నారు. ఇప్పుడు మూసి ప్రస్తావన వచ్చింది. మూసి ప్రస్తావన మీద 50,000 కోట్లు ఒకసారి, 1,00,000 కోట్లు ఒకసారి, 1,50,000 కోట్లు ఒకసారి, ఒక గందరగోళం క్రియేట్ అవుతున్నది కదా. దీనిపైన మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినా? అంటే ఇప్పటికీ అవన్నీ కూడా కరెక్ట్గా తెలియదు, కానీ ఈ కన్సల్టెంట్స్కి ఇచ్చారు, వేరే ఆ కన్సల్టెన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని అమౌంట్ ఆఫ్ ఎస్టిమేట్ ఎంత అవుతుంది. ప్రస్తుతానికైతే దాని గురించి అంటున్నారు, అంచనాలు వేస్తున్నారు, కానీ అది బ్యూటిఫికేషనా, లేకపోతే పునరుజ్జీవమా, లేకపోతే ఇంకా సుందరీకరణ, ఇంకా మనం ఇంకా తెలుస్తలేదు. సో ఆ కన్సల్టెన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మనకు విషయాలు తెలుస్తుంది ఏందనేది. బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ టేకప్ చేసింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పోతున్నట్టు రోజు మనం ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్లో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. సో అప్పు
చేస్తేస్తారా, లేకపోతే కాంట్రాక్టర్తో చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ ఇస్తారా, లేకపోతే ఈపీసీ సిస్టంలో చేస్తారా అనేది ఇంకా మనకు తెలియదు. అది ఇంకా ఎక్కడ కూడా క్లియర్గా లేదు. అందుకు హైడ్రా మీద మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి? హైడ్రా మీద జనరల్గా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఫిర్యాదులు అంటూ ఏం లేదు. చాలా వరకు మూసీ మీద ఉన్న వాళ్ళు వచ్చిన కొంతమంది వచ్చి మమ్మల్ని కలిశారు. ఆ సంఘాలు వచ్చి కలిసినాయి. మా హౌజెస్ కోల్పోతున్నాం మేము, మాకు కష్టపడి కొనుక్కున్నాం మేము. కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్, తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్స్ వచ్చినాయి. ఈరోజు ఈ దశలో మేము ఎక్కడికి బయటికి వెళ్తాం సో అని వాళ్ళు. ప్రభుత్వం తొందరపాటు చర్య అది అంటే వాస్తవానికి నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్లో పర్యావరణ పరిరక్షణ, సో మనము మన నదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో మేమేమంటున్నామంటే మీరు కాపాడండి, నదిని కాపాడండి, నదిని ప్రక్షాళన చేయండి, వాటర్ ప్యూరిఫికేషన్ చేయండి, ఇన్కమింగ్ వాటర్ని కూడా మీరు మంచి ప్యూరిఫై చేసి పంపండి. ఎందుకంటే కింద మూసీ రివర్లో వెళ్ళిన వాటరు నల్గొండ, పోచంపల్లి, చిట్యాల మండలాల్లో మీకు భయంకరమైన ఆ వాటర్ను ఉపయోగించి పంటలు పండిస్తారు. సో ఆ పంటలు పండించి మనకు ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఆకుకూరలు ఉండొచ్చు, కూరగాయలు ఉండొచ్చు, వరి ధాన్యాలు ఏదైనా ఉండొచ్చు. సో విషపూరితమైన ఆహారం మనకు వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్పందించి ఈ ప్యూరిఫికేషన్ ఫస్ట్ మన ఏదైతే అవుట్ గోయింగ్ వాటర్ ఉందో, మానవ వ్యర్థాలు అయితే ఉందో ఆ వ్యర్థాలను శుభ్రపరిచి నదిలోకి వదలాలి. అదొక ఫస్ట్ ముఖ్యమైన ఆ కార్యక్రమం చేపడుతున్నట్టు కనబడుతూ ఉంది. సో దాన్ని కూడా ఏంది చాలా క్లియర్ వాటర్, చాలా అంటే చాలా శుద్ధమైన వాటర్, వెరీ 100% ప్యూరిటీ వాటర్ రావాలి. సో అదేవిధంగా ప్రజలు ఈరోజు ఎవరైతే కోల్పోతున్నారో హౌజెస్, ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకు మళ్ళీ పునరావాసం కల్పించాలి. అంటే అక్కడ కల్పిస్తారా, లేకపోతే ల్యాండ్ చాలా ఉంది. సో అదొకటి న్యాయబద్ధంగా చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టు మనం టేకప్ చేసినప్పుడు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం బ్యాలెన్స్ వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నాం. అందులో భాగంగానే వీళ్ళకి కూడా కల్పించవలసిన అవసరం ఉంది. సో ముందు అంటే వాళ్ళకి విశదీకరించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దీనివల్ల లాభాలు ఏంటి, సమాజానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హుటాహుటికి వెళ్ళి రాత్రి కూలగొడుతుంటే ఎవరికైనా భయాందోళన ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకు మన పర్మిషన్ ఇచ్చింది మన ప్రభుత్వాలే కదా, మన జిహెచ్ఎంసీ కదా, అధికారులే కదా. వాళ్ళకేం తెలుసు, ఇన్నోసెంట్ పర్చేజెస్ అన్న వాళ్ళకి ఏమంత అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ దొరుకుతుంది స్థలం అంటే కొనుక్కున్నారు. చాలా వరకు నదులు నీళ్లు అనేది ఎవరికి ఆలోచన ఉంటుంది, ఆడేదో ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అంత ఆలోచించే శక్తి ఇప్పుడు ఎవరికి ఉంటుంది, అంత ఆలోచన కూడా లేదు. కానీ ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది కదా వీళ్ళ విషయంలో. చేయాలి అంటే దాన్ని తొందరపడకుండా ఒక మేజర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కానీ మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మన హయాంలో అయిపోవాలని చెప్పేసి ఆలోచించేది. రాబోయే కాలానికి ఇది ఉపయోగపడాలి. ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు చాలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టాము మనము, ఎస్ఆర్ఎస్పి, తర్వాత శ్రీపాదరావు, ఈ చాలా ప్రాజెక్టులన్నీ కూడా బాక్రా నంగలు ఇవన్నీ మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టింది. సో ఒక్కటి నాయకులకు ఒక మంచి ఒక అంచనా వేసిన తర్వాత ఇది ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అని అంచనా వేసి వదిలిపెడితే దాని ప్రోగ్రాం మంచిగా ఉంటే వెళ్ళిపోతుంది. అది మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రోగ్రాం కనుక ఆ ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నప్పుడు 100% అది ముందుకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లీడర్ వచ్చినా కూడా దాంట్లో మనకేమైనా స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నప్పుడే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ప్రజలకు ఉపయోగపడుతుంటే ప్రజలే వెంటబడతారు ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయమని చెప్పేసి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ప్రధానమంత్రి సడక్ యోజన 2000లో ప్రధానమంత్రి వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అది. సో స్వార్థం ఏంటి లేదు దాంట్లో. ఆయన వారు లేరు ఇప్పుడు. మనకు 2000లో గ్రామానికి రోడ్లు వేయాలని ఆలోచనతో చేశాడు. ప్రతి హ్యాబిటేషన్కు మనం చిన్న పెద్ద గ్రామాల మార్పు వచ్చింది. ఈరోజు భారతదేశం అంతా ఒక లేఅవుట్ లాగానే కనపడుతుంది మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే. అంటే ప్రతి విలేజ్కి కనెక్షన్ ఏంది. ఆ రోజు అటల్ బిహారీ గ్రామీణ సడక్ యోజన పెట్టుకొని ఉంటే ఈరోజు ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యేది. సో నాయకుల్లో కూడా ఒక స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. అంటే నేను ఈరోజు ఒక మొక్క పెడితే రాబోయే తరానికి ఫలాలు అందించాలనే ఆలోచన ఉండాలి. ప్రాజెక్టు మొదలుపెట్టినా మొక్క పెట్టినా అప్పుడే అది బతుకుతుంది. సో స్వార్థపూరితమైన ఆలోచనతో ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఇప్పుడు సాధారణ వరకు నా పేరు రావాలి, 5 ఏళ్ళలో పూర్తి కావాలి, ఎవరు చూస్తారు పేర్లు. సో కొన్ని కాలం తర్వాత ఎంతమంది గుర్తుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి నాయకులు. సార్ ఇక్కడ ప్రజలు ఒక అంశం, ప్రభుత్వం ఒక అంశం.
ఉదాహరణకు నిర్మాణ రంగంలో పనిచేసిన వాళ్ళు, మీలాగా రోడ్లు, వంతెనలు, బ్రిడ్జీలు కట్టే వాళ్ళు ఉంటారు. ఒకవైపున ఏం జరుగుతుందో తెలిసినా ప్రజలు మౌనంగా ఉండడం లేదా పట్టించుకోకపోవడం, రెండు వచ్చే ఎన్నికల్లో ఖర్చు ఉంటుంది కదా అని చెప్పి ఒక కమిషన్లది ఒక ఆర్గ్యుమెంట్, ఒక చర్చ బయట ఉండడం. వ్యక్తిగతంగా మీరు ఇప్పుడు ఒక పనిలో క్వాలిటీ ఉండాలంటే అన్ని పక్షాలు సరిగా ఉండాలి కదా. ఎదుర్కొన్న సమస్యలు ఎట్లా ఉంటాయి అవి? అంటే ప్రజలు ఎలా అయిపోయారంటే ఇప్పుడు నాయకులు కూడా అట్లే అయిపోయారు. ఏం మనం పని చేస్తే ఉంది, ఎన్నికల్లో లాస్ట్ 5 ఏళ్ళ నాడు ఇంత ఖర్చు పెడితే మళ్ళీ గెలవచ్చు అనే ఆలోచన ఉంది. ప్రజలు కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పైసలు తీసుకోకుండా ఇంత నీతిగా ఉంటాడా అని చెప్పేసి అయిపోతుంది. అభివృద్ధి, ఒక రోడ్లో 4-5 గుంతలు కనబడ్డా కూడా ప్రశ్నించే హక్కు లేదు ఎవరికి. రోడ్ల ఒక్కరు కూడా సరే ఇట్లనే ఉంటుందని చెప్పేసి ఒక్కరు కూడా ఆగి ఈ గుంత ఎందుకు పడింది, కారణం కాంట్రాక్టరా లేకపోతే అధికారులా లేకపోతే దీన్ని మళ్ళీ రెన్యువల్ చేయకుండా ఉందని ఒక్క మనిషి ఆగే పరిస్థితి లేదు ఈరోజు. సో లీడర్లు కూడా ఏంది, ఇప్పుడు ఈ గుంత మూర్చి నాకేమొస్తుంది, ఈ డబ్బు సంపాదించుకొని లాస్ట్కి 5 ఏళ్ళ నాడు ఖర్చు పెడితే సరిపోతుందని ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు. ఎవరికి కూడా ఆ స్థితిలో, ఒకప్పుడు మనం మంచి గ్రామానికి మంచి చేస్తే మనకు పేరు వస్తుంది, నెక్స్ట్ మనం గెలవచ్చు మళ్ళీ, లేకపోతే చిరస్థాయిగా ఉంటుంది, మంచి చేయాలనే ఆలోచన రాను రాను తగ్గిపోతూ ఉంది ప్రజలలో కానీ నాయకుల్లో కూడా. అన్ని వైపుల నుంచి అదే అంత మళ్ళీ మనం డబ్బు పెట్టి గెలవాలనే ఈ సంస్కృతి పోవాలండి. ఈ యొక్క చెడు సంస్కారం ఏదైతుందో ఇది రూపుమాపాలి మొత్తం కంప్లీట్గా. ఈ డబ్బు పెట్టి గెలవడము, తర్వాత మళ్ళీ రావడము. సో ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన ఏర్పడిన ప్రజాస్వామ్యం ఏంటి, ప్రజల అభీష్టం మేరకే పనిచేయాలి. సో ఏముంది అంతా అంతా కలిసిపోయింది. అంతా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు లేదు అని అంటే మీరేమంటారు? అంటే కొత్తగా వచ్చింది కదా గవర్నమెంటు, చూస్తూ ఉన్నాం ఏం చేస్తూ ఉందని చెప్పేసి. గత గవర్నమెంట్లో మేము నిరంతరం ప్రశ్నించాము. ఈరోజు కూడా చాలా వరకు మేము ఉత్తరాలు రాస్తూనే ఉంటాం ప్రభుత్వానికి. ఈరోజు మేము గవర్నమెంట్కి చాలా, ఈ గవర్నమెంట్లో ఏమేమి క్వశ్చన్ చేసి, గవర్నమెంట్లో మేము రైట్ ఆర్టీఐ మీద అడిగాం, తర్వాత పోలీస్ రీఫార్మ్స్ గురించి అడిగాం, సర్పంచుల బిల్లుల గురించి అడిగాం, ఎన్నికలు జరపమని అడిగాం, తర్వాత ఈ యొక్క ఫుడ్ ఫర్ మన క్వాలిటీ ఫుడ్, నాణ్యమైన ఫుడ్ అడల్టరేషన్ మీద ప్రశ్నించాం మేము. తర్వాత చాలా ఎన్నికల రీఫార్మ్స్ గురించి అయితే ఎన్నికలప్పుడు చేశాం. ఇలా చేస్తూనే ఉన్నాం ప్రోగ్రాం. తర్వాత కాంట్రాక్టర్స్ బిల్స్ కూడా, అంటే మీరు గతంలో మీకు ఐడియా ఉందో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఈ కాంట్రాక్టర్స్ బిల్స్ అని కూడా లైన్గా ఇచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద. కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చారు అనుకుంటుంది, రోషా గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చినారు. ఆ జీవో ఏంటంటే బిల్స్ ఎలా ఉంటాయంటే ముందు సబ్మిట్ చేసుకుంటూ పోయిన వాళ్ళకి ముందు వచ్చేది, వెనక సబ్మిట్ చేసి వెనక వచ్చేది. సో నో ఇన్ఫ్లుయెన్స్, ఎటువంటి అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఆన్లైన్ డిజిటల్గా చూసేవాళ్ళు మనం. మీరు ముందు సబ్మిట్ చేసుకుంటే ముందు వచ్చేది, తర్వాత నాకు వచ్చేది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 వరకు బాగానే ఉంది. 2017లో గోల్మాల్ స్టార్ట్ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళు బిల్లులు ఇవ్వడం, వాళ్ళ సంబంధికులకు బిల్లులు ఇవ్వడం, పైసలు తీసుకొని అవినీతికి పాల్పడే అధికారులు పూరా అస్తవ్యస్తం దాన్ని యొక్క భ్రష్టు పట్టించారు. ఆ బిల్ మానిటరింగ్ సిస్టమ్ అయితే సంస్కరణ చేసారో అది కూడా ఈ సుపరిపాలనలో భాగమే, అది గుడ్ గవర్నెన్స్లో భాగమే అది. సో దాన్ని చెడగొట్టేసి సో కంటిన్యూ చేసి లాస్ట్కు ఎట్లయిపోయిందంటే దాన్ని అప్పుల పాలు చేసినారు. ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవడము, కాంట్రాక్టర్స్కి కానీ, వర్క్ బిల్స్ కానీ, కాళేశ్వరంకి కానీ, మిగతా ప్రాజెక్ట్స్ కానీ సొంత వాళ్ళకి ఇచ్చుకొని ఆ వ్యవస్థను బస్టుపడ్డారు. ఆర్థిక దాని యొక్క వ్యవస్థనే బస్టుపట్టించారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎంత పర్సెంటేజ్ నడుస్తుందని మీకు ఫిర్యాదు వస్తుంది? నిన్న కాక మొన్న నేను నిన్న అనుకుంటా, బహుశా మన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ చేసిన కామెంట్స్ మీద నేను విన్నాను. దాదాపు 7 నుంచి 11% తీసుకొని బిల్స్ 11% బిల్స్ తీసుకొని ఇస్తున్నారని నేను విన్నాను. అది సో 7 to 11. మీ కంప్లైంట్ రాలేదు వాటి మీద? అంటే ఎలా, మనం ప్రూఫ్స్ ఏం దొరకవు కదా. ఒకటి మా సంస్థ కూడా గతంలో ఒక వర్క్ చేస్తుంటే నేను డిప్యూటీ సీఎం గారు 4 సార్లు కలిశాను. కోర్టుకు వెళ్ళి
కోర్టు కోర్టుకు అనేది వెళ్ళాల్సి మేము ఇది 2023 గత మార్చిలో చేసిన ప్రభుత్వం రేపు మార్చి వస్తే 2 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి నేను కూడా డిప్యూటీ సీఎం గారిని ఒక ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా 4 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి ఉంటే అది కూడా కోర్టుకు పోయినా మాకేం దాని నుంచి లాభం అంటే ఏం రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఈరోజు కూడా మా సంస్థ వాళ్ళు చేసినట్టు నేను ఏదో హెల్ప్గా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని వెళ్ళాను. సో నిన్న డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ లాస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న ఈటెల రాజేంద్ర గారు అన్నదానికి క్లియర్ కనబడతా ఉంది. అంటే డబ్బు లేనిదే రిలీజ్ చేసే పరిస్థితి కనబడుతుంటాడు, కమిషన్ కనబడతా ఉంది. సో నిజంగా బస్ట్ పట్టిస్తే పెద్ద బిల్ పెద్ద మామూలుగా 99 లక్షలు ఎంతో ఉంది. ఆ రోడ్డు కూడా వెళ్ళి చూడొచ్చు, మీరు బ్రహ్మాండంగా చేసాం మేము. అంటే అక్కడ ఒక రూపాయి ఎవరికి అవినీతి లేకుండా చేసి ఇచ్చిన పని మేము. అంటే అది కూడా రాలే, అంటే ఎవరికి కమిషన్ లేకుండా చేసి వచ్చిన పని మీరు చూసుకోవచ్చు. అంటే ఎంత బస్ట్ పట్టిపోయిందంటే అంటే అడిగి ప్రశ్నించే వాళ్ళు కూడా లేరండి. అంటే మనకేమైపోతుంది సమాజం అని చెప్పేసి గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది లీడర్స్ కనబడేది, తెలంగాణ ఏమైపోయిందో అర్థం కావట్లేదు. సో ఉద్యమాల చరిత్ర గల ఈ దానికి వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ సమాజం గురించి చాలా వరకు ఆలోచించలేదు. నెక్స్ట్ మీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముండబోతున్నది, ఏమేమి అంశాలు టేకప్ చేయబోతున్నారు? స్లోగా, ఎందుకంటే దానికి నిధులు పెద్దగా లేవు. వ్యక్తిగతంగా మేము ఎవరిని ఆశించము. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, ఎవరి ఛాయ వాళ్ళు తాగాలి, ఎవరి ఫుడ్ వాళ్ళు తినాలి. వసూలు చేసే పద్ధతి మాకు లేనేలేదు. రూపాయి కూడా బయట మేము ఫండ్స్ తీసుకోము. మా మెంబర్లు మేము కొంత కంట్రిబ్యూట్ చేసుకొని ఇలా మేము మాకు కనిపించిన రాజ్యాంగబద్ధంగా ఇబ్బంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, అభివృద్ధులు ఎక్కడ లోటుపాట్లు జరుగుతూ ఉంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, సంస్కరణలు ఎలా చేయాలని నిత్యం మేము లెటర్స్ రూపకంగా వెళ్తూ ఉంటాం. మీలాంటి టీవీ వాళ్ళు అడిగితే మేము వస్తూ ఉంటాం ఛానల్స్లో. మేము ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మేము చేసిన పెద్ద కార్యక్రమం అంటే ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేశాం. స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేశాం. మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మీరు ఓటు అయిపోతే అన్యాయం జరుగుతుంది, ఒక ఓటు వల్ల, మీ ఒక్క ఓటు వల్ల మంచివాడు ఓడిపోతాడు, దుర్మార్గుడు గెలిచాడని కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పాము. మంచి వాళ్ళని ఎన్నుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ. ఎస్ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. వాస్తవానికి రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న కొన్ని అంశాలు ఎట్లా ఉన్నాయి, ప్రధానంగా ఇవాళ మీడియాలో జరుగుతున్న చర్చ, రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడుతున్న చాలా అంశాలకు సంబంధించింది ఒకటైతే, రెండవది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమిటి, ఆ ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్యేలకు ఉన్న తేడా ఏమిటి, అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నది అనే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు. థ్యాంక్ యూ.